మీది పడతాం అనుకంట మీది పడతాం మీది పడతాం కదా కర్మకర్మ చూస్తాం మీరు కరీంనగర్ పాఠశాలకు వ్యవహరించడు చర్యలు తీసుకోవాలి. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలపై వెంటనే నశించాలి. డిఓ ప్రైవేట్ పాఠశాలతో రావాలి. డిఓ కరీంనగర్ ఎంఈఓ ప్రైవేట్ పాఠశాల కమిషన్ సస్పెండ్ చేయాలి. కరీంనగర్ ఎంఈఓ వెంటనే సస్పెండ్ చేయాలి. కరీంనగర్ వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాల వెంటనే వ్యాపారమా సిగ్గు కరీంనగర్ ప్రైవేట్ పాఠశాల విద్యా వ్యాపారమా కట్టాలి. కరీంనగర్ ప్రైవేట్ పాఠశాల మీద దోపిడీ పాఠశాల దోపిడీ తినేటట్లేదు. అదేమో నిత్యావసర ధనం మీద ఏ బడికి పోయేటట్లేదు. ఏం చదివేట బడులన్నీ చూడు విద్యా వ్యాపారం చేస్తున్నాయి. అక్షరాలతో విద్యా వ్యాపారం అంటున్నా. ఏబిసిడీలతో ఎడ్యుకేషన్ బిజినెస్ అంటున్నారు. బడులన్నీ కూడా సిండికేట్ అయినాయిరో. కరీంనగర్ నగరంలో నేడు విద్య అనేటువంటిది పూర్తిగా ఒక వ్యాపారమయమైంది. ఇలా అక్షరాలతో వ్యాపారం చేస్తా ఉన్నారు. డిఓ పర్మిషన్లు ఇచ్చి ఇలా నిబంధనలు పాటించిన పాఠశాలను సీజ్ చేయకుండా తొత్తుగా ఎంఈఓ డిఓ వ్యవహరిస్తున్న పరిస్థితి కరీంనగర్ నగరంలో కొనసాగుతుంది. కాబట్టి డిఓనే కరీంనగర్ నగరంలో ప్రైవేట్ పాఠశాల చేసేటువంటి దోపిడికి డిఓనే వారికి వత్తాసు పలికే విధంగా తోకపేలతో ప్రచారం చేస్తా ఉన్నా, పుస్తకాలు అమ్ముతా ఉన్నా, యూనిఫామ్లు అమ్ముతా ఉన్నా, వ్యాన్ ఫీజుతో దోపిడీ చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తలేడు. విద్యా చట్టం అమలు చేసే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం కొనసాగుతుంది. పేరు మణికంఠారెడ్డి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.